జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న కిడ్నాప్ యత్నం హాట్ టాపిక్గా మారింది. ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఒక యువతిని సొంత తల్లిదండ్రులే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. చుట్టుపక్కల వారు సమయానికి స్పందించడంతో యువతి తప్పించుకోగలిగింది. ఇంతకీ యువతి తల్లిదండ్రులు ఆమెను ఎందుకు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు? వారు చేసిన ప్రయత్నం ఎందుకు బెడ్స్ కొట్టింది? బాధితురాలు ప్రియాంక ఏం చెప్తోంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. పెద్దపల్లికి చెందిన ప్రియాంక, జగిత్యాలకు చెందిన రాకేష్ గత 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. రాకేష్ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అమ్మాయి ప్రియాంక తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. రాకేష్ తల్లిదండ్రులు మాత్రం వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దగ్గరుండి ఈ ఏడాది జూలై 27న వివాహం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రియాంక తల్లిదండ్రులు పలుమార్లు వారిని విడదీయాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తమ మాట వినకుండా పెళ్లి చేసుకున్న ప్రియాంకతో అప్పుడప్పుడు టచ్లో ఉన్నారు తల్లిదండ్రులు. పెళ్లైన 4 నెలల తర్వాత ప్రియాంక గర్భం దాల్చింది. సంతోషంతో ఉప్పొంగిపోయిన ప్రియాంక ఈ విషయం తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. అప్పటి నుంచి అల్లుడింటికి రాకపోకలు సాగించింది. మారిన మనిషిగా నటించింది. కూతురితో ప్రేమగా మాట్లాడి తాను మారినట్టు నమ్మించింది. మంచిగా బ్రతుకురి బిడ్డ అని ఇంటికొచ్చి దగ్గరయ్యింది. బయట ప్రేమ నటిస్తూ లోన మాత్రం కూతురి పట్ల ద్వేషం అలాగే ఉంది. కూతుర్ని కిడ్నాప్ చేద్దామని కుటిల ఆలోచన తల్లికి కలిగింది. వెంటనే తన భర్తకు విషయం చెప్పింది. పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించింది. రాజారాంపల్లిలో ప్రియాంక తండ్రి వెంకటేష్, బావ గుంజే కుమార్ కలిసి ముందస్తు పథకం ప్రకారం కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం బెడిసి కొట్టింది. స్థానికులు సకాలంలో స్పందించడంతో ప్రియాంక తప్పించుకోగలిగింది. స్థానికుల సహాయంతో తప్పించుకున్న ప్రియాంక పోలీసుల వద్దకెళ్లి తన భర్తతో కలిసి ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు బావ తమను చంపుతామని బెదిరిస్తున్నారని, ప్రాణహాని భయం ఉంది, రక్షణ కల్పించాలని ప్రియాంక తమ ఫిర్యాదులు పేర్కొంది. అమ్మే తనను నమ్మించి మోసం చేసింది అంటూ ప్రియాంక కన్నింటి పర్యాంతమైంది. నా పేరు మరి ప్రియాంక, నా భర్త పేరు మరి రాకేష్. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాము. ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజకపల్లి గ్రామంలోనే ఉంటున్నాము. ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీ భక్తిగా మీరు బ్రతకండి మమ్మల్ని వదిలేసింది. వదిలేసిన తర్వాత నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. ఆమె ఫోన్లు మాట్లాడింది వాళ్ళతోని. మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మాను. నమ్మి మేము వెలుగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు. మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజారాంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజకపల్లికి రావాలనుకున్నప్పుడు రాజారాంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కని తీసుకెళ్ళిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డయల్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. నాకు నా కుటుంబానికి మా అమ్మ మా డాడీ మా బావ వలన ప్రాణాపాయం ఉంది గనుక మీరు రక్షించగలరని నా మనవి. ఈ ఘటనతో రాజారాంపల్లి గ్రామంలో కలకలం రేగింది. ప్రేమ వివాహాలపై సామాజిక విభజన ఇంకా బలంగా ఉందని, కులాంతర వివాహాలు జరిపిన జంటలు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై మళ్లీ చర్చ మొదలయ్యింది.